పిఎస్ నుంచి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్ సురేష్, అయితే గతంలో కూడా ఈ కార్ రేస్కి సంబంధించి కూడా కేటీఆర్ విచారణ హాజరయ్యారు. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? కేటీఆర్ నుంచి ఎటువంటి సమాధానాలు రావచ్చు? అందులో భాగంగానే మొన్న హరీష్ రావుకి అందులో జూబ్లీ హిల్స్ కార్యాలయంలో కేటీఆర్ ఉన్నారు. రెండో అంతస్తులో కేటీఆర్ ని విచారిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ బాస్లు విచారిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ బాస్ కీలక వ్యక్తులు ఆదేశాలు నిందితులు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ బిగ్ బాస్ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రయోజనం పొందారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో సిట్ ఉంది. అందులో భాగంగానే హరీష్ రావుకి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తున్నారు. అయితే కేటీఆర్కి కూడా 160 CRP కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల ప్రకారం ఆయన 11 గంటలకి సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి నిన్న సాయంత్రం ఆయన నివాసమైనటువంటి నందినగర్లో ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అందుకున్న కేటీఆర్ ఈరోజు విచారణకు వచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాధాకిషన్ రావుని కూడా సిట్టు విచారణకు పిలిచారు. ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే వ్యాపారవేత్తలను భయభ్రాంతులకు గురి చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు రాయించుకున్నారని చెప్పేసి సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 12 కోట్ల ఎలక్ట్రో బాండ్లని బీఆర్ఎస్ పార్టీకి రాయించుకున్నారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ పంచాయతీకి సంబంధించి కూడా 3 కోట్ల రూపాయలు వారికి అందజేయించారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి సంధ్యా శ్రీధర్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే భుజంగారావు రాధాకిషన్ రావు కీలక రోల్ పోషించినట్టు తెలుస్తుంది. రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న సమయంలో అనేక మంది వ్యాపారస్తులను బెదిరించి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయల డబ్బు పట్టుకునేవాడు. కానీ అందులో కొంత నగదునే చూయించారని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. కాబట్టి మిగతా నగదు ఎవరికి మళ్లించారు, ఎక్కడెక్కడ బెదిరింపులకు పాల్పడ్డారు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు ఎవరెవరిని బెదిరించాడనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సిట్ ఇప్పటికే సేకరించింది. వాటన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారించే అవకాశం కనబడుతుంది. సుదీర్ఘంగా కేటీఆర్ని ఈరోజు విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ని విచారిస్తున్నారు. అయితే సిట్ అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. కాబట్టి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కేటీఆర్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు సేకరించి కేటీఆర్ని విచారించబోతున్నారు అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ ఎవరికి నోటీసులు ఇస్తారు? ఎందుకంటే చాలామంది విట్నెస్ల నోటీసులకు ఇచ్చి వారికి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడు. కేటీఆర్ని సుదీర్ఘంగా ఈరోజు విచారణ చేయబోతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆయన దగ్గర ఆధారాలు ఉంచి మరీ విచారిస్తున్నారు. ఎందుకంటే ఆయన కొన్ని పేపర్లను కూడా తీసుకొని రావడం జరిగింది. లోపలికి వెళ్ళే సమయంలో ఆ పేపర్లను కూడా సిట్ అధికారులకు ఇస్తారా, నాకు ఎలాంటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్తో అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు కేటీఆర్ ముందు ఉంచి విచారించబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. రాధాకిషన్ రావుని కూడా ఈరోజు విచారణకు పిలిచారు. కాబట్టి రాధాకిషన్ రావుని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒకవేళ వ్యాపారస్తులను బెదిరిస్తే ఎవరెవరిని బెదిరించారు, ఎందుకు బెదిరించారు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్ట్రో బాండ్లన్నీ వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా, లేదంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ బాండ్లను రాయించుకున్నారనే దానికి సంబంధించి కూడా కేటీఆర్ని విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ ఇచ్చిన ఆర్థిక లావాదేవీలకు విచారించబోతున్నారు. పెద్ద ఎత్తున అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు కావచ్చు, పార్టీ ఫండ్ కావచ్చు, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అవన్నీ ఏ విధంగా వచ్చాయనే కూడా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఖచ్చితంగా వ్యాపారస్తులని, చాలామంది బడా వ్యాపారులని బెదిరించి ఎలక్ట్రో బాండ్లని కోట్లాది రూపాయలు రాయించుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఆధారాలన్నిటిని కూడా ముందు ఉంచి కేటీఆర్ని విచారించబోతున్నారు. మొదటి నుంచి కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులను మాత్రమే ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. కానీ రాజకీయ నాయకులను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది? సిట్ కూడా దర్యాప్తు అంటే దాదాపు 19 నెలల నుంచి కేసు విచారణ చేస్తున్నారు. 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత చాలా మందిని విచారించారు. కానీ అమెరికాలో ప్రభాకర్ రావు చాలా నెలల పాటు అక్కడ ఉండిపోవడంతో
కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగలేదు. కానీ ప్రభాకర్ రావు విచారణకు అమెరికా నుండి ఇటు హైదరాబాద్ వచ్చిన తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఇండియాకి రప్పించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచారు. సుప్రీంకోర్టు అనుమతితోని 14 రోజుల పాటు ప్రభాకర్ రావుని కస్టడీకి తీసుకొని ఇదే సిట్ కార్యాలయంలో విచారించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నారు. ఈ విచారణ తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే ఉదయం కేటీఆర్ ఎక్కడికక్కడ వారందరినీ ఆపివేయడం జరిగింది. కేటీఆర్ వచ్చిన వెహికల్ కూడా ఇదే, మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. కేటీఆర్ ఇందులోనే కొద్దిసేపటి క్రితం వచ్చి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే కేటీఆర్కి సంబంధించి ఆయన పూర్తి విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన గ్లాసెస్ మర్చిపోయాడు కాబట్టి ఆయన గ్లాసెస్ని అందించడానికి గన్మెన్లు లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కేటీఆర్ రావడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కీలక విషయాలపైన ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేయబోతుంది కాబట్టి ఖచ్చితంగా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు రాజకీయ నాయకుల అరెస్టులు మాత్రం ఈ కేసులో కాలేదు. ఎవరైతే ప్రభాకర్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రణీత్ రావు టీం ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి రాధాకిషన్ రావుకి సమాచారం అందించడంతో బై ఎలక్షన్లు, జనరల్ ఎలక్షన్ల సమయంలో ప్రత్యర్థులు ఎవరైతే డబ్బులు సరఫరా చేస్తున్నారో వ్యాపారస్తులు వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారో వారి కదలికలు కనుక్కొని వారిని కట్టడి చేయడం, ఆ డబ్బులను సీజ్ చేయడం ఇవన్నీ కూడా రాధాకిషన్ రావు చేశాడు. టాస్క్ ఫోర్స్లలోనే బై ఎలక్షన్లలో కావచ్చు, మునుగోడు ఎలక్షన్లు కావచ్చు, జనరల్ ఎలక్షన్లలో డబ్బులు తరలి గుర్తించింది. వీటికి సంబంధించి పోలీసు వాహనాలని ఎలక్షన్లో డబ్బులు పంచడానికి వాడుకున్నారని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో తేలింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా కేటీఆర్ని ఇప్పుడు విచారించబోతున్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించిన తర్వాత మళ్ళీ ఇప్పటికే హరీష్ రావును కూడా మరొకసారి విచారణకు పిలుస్తామని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కూడా ప్రెస్ నోట్ ద్వారా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని విచారించిన తర్వాత మళ్ళీ హరీష్ రావుని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆయన విచారణ తర్వాత ఎవరెవరిని ఇంకా విచారణకు పిలుస్తారు, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం ఇప్పుడు ఏర్పాటు చేసిన సిట్టు చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో ఉన్న సిట్టు నెమ్మదిగా విచారణ చేసింది. దాదాపు 19 నెలలు అయ్యింది కేసు ఎఫ్ఐఆర్ నమోదయ్యి. మిగతా నిందితులపైన ఛార్జ్షీట్ వేశారు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకే ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు సిట్టు రాబట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఎవరెవరి పాత్ర ఇందులో ఉందనే దానికి సంబంధించి తేల్చే పనిలో సిట్ ఉంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. కాబట్టి ఆయన ఇచ్చే స్టేట్మెంటు గతంలో మొన్న జరిగినటువంటి హరీష్ రావు విచారణలో హరీష్ రావు ఫోనే ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు తెలిపారు. దాదాపు 2018 నుంచి సంవత్సరం కాలం పాటు హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని చెప్తే ఆయన నాకు నీది నమ్మను, నాకు ఎందుకు ట్యాప్ చేస్తారని చెప్పేసి కూడా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ ట్యాప్ అయినటువంటి నెంబర్లు హరీష్ రావు వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. హరీష్ రావుకి 2018లో జరిగే ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి కూడా తీసుకోకపోవడానికి కారణం అదే అని చెప్పేసి కూడా చూశారు. కానీ కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ హరీష్ రావుకి క్యాబినెట్లో స్థానం కల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే కవిత కూడా ఇప్పటికే చెప్తుంది, ఇంటి ఆడబిడ్డ అల్లుడి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, ఇంతకంటే దారుణం ఏముంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఆమె ప్రెస్ మీట్లోనే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇష్టానుసారంగా ఎవరి ఫోన్ పడితే వారి ఫోన్లని గత ప్రభుత్వంలో ట్యాప్ చేసి వాటన్నింటినీ బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కీలక వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. అసలు మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబి మొత్తం ఫోన్ ట్యాపింగ్ కోసమే ఉపయోగించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా ఆధారంగా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 11 గంటలకు ఆయన ఇక్కడ రాగానే 2వ అంతస్తులో ఆయన విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే ఇంకా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇటు రాధాకిషన్ రావుతో కలిపి విచారిస్తే ఖచ్చితంగా అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రాధాకిషన్ రావుని చేశారు కాబట్టి స్టేట్మెంట్ ఆధారంగా
ఇప్పుడు కేటీఆర్ ని విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావు కూడా ఈ రోజు రావాలని చెప్పేసి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చిండాలి, అంటే మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చి ఆయన కూడా విచారణ ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరిని ఒకే రోజు రమ్మన్నారు కాబట్టి హరీష్ రావును మాత్రం ఒక్కడనే విచారించారు. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తున్న సందర్భంలో రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఆయన పనిచేశాడు కాబట్టి, ఆయన ఆపరేషన్లలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషించాడు కాబట్టి అతన్ని కూడా విచారిస్తున్నారు. విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇటు రాధాకిషన్ రావు కేటీఆర్ని ఇద్దరిని కలిపి విచారిస్తే ఏ వ్యాపారవేత్తను బెదిరించారు, ఎక్కడెక్కడికి డబ్బులు సప్లై చేయించారు, అది ఒకవేళ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారా లేకపోతే ఇంకెవరైనా ఆదేశాలు ఇచ్చారా అనే దానికి సంబంధించి క్లారిటీగా విచారణ చేసే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ని మాత్రం సుదీర్ఘంగా ఈరోజు విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు కేటీఆర్ ఎటువంటి సమాధానాలు ఇస్తారనేది కూడా ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది.